కాళేశ్వరం ప్రాజెక్టుతో హైప్ కొట్టేద్దామని గులాబీ నేతలు అనుకుంటే అదే ప్రాజెక్టుతో భవిష్యత్ రాజకీయానికే ఎఫెక్ట్ అవుతుందా అన్న ఆందోళన వారిని వెంటాడుతోందట. అటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ సర్కారుకు నివేదిక సమర్పించేందుకు కాళేశ్వరం కమిషన్ రెడీ అవుతోంది. దీంతో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు పుట్టిస్తోందట. ఇంతకు కమిషన్ రిపోర్ట్ తర్వాత ఎవరు సేఫ్గా ఉంటారు, ఎవరు అన్సేఫ్ అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది. అసలు ఘోష్ కమిషన్ ఏం చెబుతోంది? కాళేశ్వరం నివేదికపై రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ. సమయం గడుస్తున్న కొద్దీ అధికారులు ప్రజాప్రతినిధుల్లో టెన్షన్. పీసీ ఘోష్ నివేదికలో ఏముందోనని కారు పార్టీలో బెంగ. ఊహాగానాలు, అంచనాలు, రాజకీయ కక్షలు, సామాజిక వర్గాల్లో ఇలాంటి మాటలు ఎన్ని ఉన్నా ఇప్పుడు అందరి దృష్టి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పైనే. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు విషయంలో 4000 పేజీలతో కూడిన తుది నివేదికను ఘోష్ కమిషన్ సిద్ధం చేసిందట. నేడో రేపో ప్రభుత్వానికి సమర్పించడానికి రెడీ అయ్యిందట. ఆ నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇతర అధికారుల ప్రమేయం గురించి సమాచారం ఉండొచ్చని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి. తెలంగాణలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కాళేశ్వరం 1,47,000 కోట్లతో కట్టినప్పటికీ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, విపరీతంగా వెల్లువెత్తిన ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ప్రజల దృష్టిని, పార్టీల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో గతేడాది మార్చిలో రేవంత్ సర్కార్ ఈ ఆరోపణలపై విచారించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నుంచి నీటిని తీసుకుని తెలంగాణలో సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేయడానికి రూపొందించారు. అయితే 2023లో నిర్మాణ లోపాల కారణంగా మేడిగడ్డ పిల్లర్లకు బీటలు పడ్డాయి. ఈ ఘటనలతో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలైంది. ముఖ్యంగా 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు ఆర్థిక అవకతవకలు, సాంకేతిక లోపాలతో నిండిపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, ప్రాజెక్టు ఆపరేషన్, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారించింది. ఈ కమిషన్ ఇప్పటి వరకు 115 మంది వ్యక్తులను విచారించింది. వారిలో 100 మంది ఇంజనీర్లు, ఇలాగే 1 సర్వీస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. మరోవైపు కమిషన్ అన్ని విభాగాల నుంచి కూడా అఫిడవిట్లను సేకరించింది. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కీలక నిర్ణయాలు అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని, ఆయన ఆదేశాల మేరకే అమలు చేయబడ్డాయని అధికారుల నుంచి అఫిడవిట్లు తీసుకున్నారనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయమే ఇటు బీఆర్ఎస్ శ్రేణులో కలకలం రేపుతోంది, తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు జారీ చేయడంతో వారు హాజరై వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణ అనుమతులపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ అభ్యంతరాల కారణంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆయన కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. ఇక హరీష్ రావు కూడా అదే వాదనను ఎత్తుకున్నారు. గోదావరిలో నీటి లభ్యత సమస్యలు, మహారాష్ట్ర అభ్యంతరాలు వంటి అంశాలే డిజైన్ మార్పునకు కారణమని బీఆర్ఎస్ ముఖ్య నేతలు తెలిపారు. మరోవైపు ఈటెల రాజేందర్ నాటి ఆర్థిక మంత్రి హోదాలో తన పాత్రను ప్రత్యేకంగా పేర్కొంటూ నిర్మాణం, ఆర్థిక నిర్ణయాల వంటి అంశాలు ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నాయని, తన పాత్ర ఏమీ లేదని, అసలు తనతో సంప్రదింపులే జరపలేదని కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఆనాటి బీఆర్ఎస్ నేతల్లోనే ప్రాజెక్టు నిర్మాణంపై ఏకాభిప్రాయం కొరవడిందన్నది హైలైట్ అవుతోంది.
ఇక ప్రాజెక్టు నిర్మాణంలో కేబినెట్ అనుమతి ఉందా లేదా అనే అంశం కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు కేబినెట్లో చర్చించామని, అన్ని నిర్ణయాలు సమిష్టిగానే తీసుకున్నామని వాదిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను ఉన్న కేబినెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టు చర్చకు రాలేదని పేర్కొన్నారు. ఇది కూడా బీఆర్ఎస్ నేతల వాదనకు విరుద్ధంగానే ఉంది. ఇలాంటి విభేదాలను కమిషన్ నివేదికలో ఎలా పేర్కొంటుందోనని, ఎవరిని దోషులుగా తేలుస్తుందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. మరోవైపు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు దురాగతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ విషయంలో పూర్తిగా ఘోష్ కమిషన్కు స్వేచ్ఛనిచ్చారు రేవంత్. కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కేబినెట్ సమావేశంలో చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ లోపాలను ధృవీకరించడంతో ప్రభుత్వం ఈ నిర్మాణాల స్థిరీకరణ, మరమ్మత్తు, పునరావాస చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ విచారణను రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తున్నారు. అధికారులు మరియు నిపుణుల సలహాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకున్నామని వారు వాదించారు. ఇక హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించిందని, మరో 30 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిందని, కేవలం మేడిగడ్డ బ్యారేజ్లో 2 స్తంభాలు కుంగిపోయినందున మొత్తం ప్రాజెక్టును విఫలమని చెప్పడం సరికాదని వాదించారు. ఈ క్రమంలో ఘోష్ కమిషన్ నివేదిక న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తగా తయారు చేస్తోందని, అధికారులు, రాజకీయ నాయకులు లేదా ఇద్దరి బాధ్యతలను కూడా నిర్ధారిస్తుందని భావిస్తున్నారు. నివేదికలో ఎవరిని దోషులుగా చూపిస్తుందనేది ఇప్పటికైతే సస్పెన్స్. మొత్తానికి సమయం గడుస్తున్న కొద్దీ కమిషన్ ముందు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ నెలకొందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కమిషన్ రిపోర్టు బయటపెట్టిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్ వర్గం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చింది అంటున్నారు. మరి ఘోష్ కమిషన్ ఏం చెబుతుంది, ఎవరిని బాధ్యులుగా నిర్ధారిస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.